సాంస్కృతిక సారథి కళాకారులను వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా స్వాగతిస్తున్నాం. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వాలు కొమ్మల్ల సింత సిగురు అంజయ్య ఉండి బిడతావైపు తిరుగు అగో బాయిల్ల బచ్చాలి కుహురా అంజయ్య నేలావారే నెల్లి కూరా వాలు కొమ్మల్ల సింత సిగురు అంజయ్య ఉండి బిడతావైపు తిరుగు బలే ఇల్ల బచ్చాలి కుహురా అంజయ్య నేలావారే నెల్లి కూరా చప్పట్లు కొట్టండి, కళాకారులను అభినందించండి, మనస్ఫూర్తిగా ప్రేమించండి. వాళ్ళను మీ చప్పట్ల వల్ల ఎంతో ఎదుగుతారు అని చెప్పాను.
చెప్తే ఒక ఆయన లేచి నిలబడ్డాడు. శివారెడ్డి గారు మీరంటే నాకు చాలా ఇష్టం అండి, మీకు పెద్ద ఫ్యాన్ అండి అన్న, నీ పెద్ద ఫ్యాన్ ని, కానీ నీ పుట్టిన కానించాలి ఇప్పటి వరకు ఎవరిని మెచ్చుకోలే, ఎవరిని అభినందించలే, ఎవరిని చప్పలు కొట్టి ఎంకరేజ్ చేయాలి అన్నాడు. అది తప్పన్నా, మంచి మనసు ఉన్నది నీకు, నువ్వు మంచోడిలా కనబడుతున్నావు, అట్లా చేస్తే తప్పు కదా. మేము ఈ రోజు ఈ స్టేజ్ ఎక్కి ప్రోగ్రామ్ చేయగలుగుతాను, ఆ పిల్లలు డాన్స్ చేయగలుగుతున్నారు అంటే వాళ్ళు ఎంత కష్టపడి ప్రాక్టీస్ చేసి ఉంటారు, నేనెంత కష్టపడి ప్రాక్టీస్ చేసి ఉంటాను. మరి ఇలాంటప్పుడు మీరు అభినందించకపోతే, మీరు మెచ్చుకోకపోతే ఎట్లా అని చెప్పిన. చెప్తే వెంటనే అరే అన్న నువ్వు మస్తు చెప్పినావు అన్న, నీ ఫ్యాన్ గా ఇక్కడ నుంచి ఎవరు ఏ పని చేసినా కూడా మెచ్చుకుంటా అన్నాడు. ఇంటికి పోయిండు. ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ భార్య అన్నం వడ్డిస్తే కూర్చోమన్నదంట. ఆయన ఇంటికి పోగానే అన్నం పెట్టంగానే ఆయన ఆ అన్నాన్ని చూసి అరే నేనేమో శివారెడ్డి ప్రోగ్రాం చూసి మంచిగా నవ్వుకొని వచ్చినా, ఇక్కడ మా ఇంట్లోనేమో అన్నం వండి ఇల్లు ఉడిచి ఇల్లు దూడ్చి నీళ్ళు తెచ్చిపెట్టి కూర వండి గీరొండి మరి ఇన్ని కష్టాలు పడి నా పిల్లం నాకు అన్నం పెడుతుంది, నా భార్య నాకు అన్నం పెడుతుంది. మరి అలాంటప్పుడు మరి నేను మా భార్యను మెచ్చుకోకుండా ఉండలేకపోవాలి, ఎట్లా ఉండలేకుంటా, అదేదో మెచ్చుకునేదేదో నా భార్యతోనే స్టార్ట్ చేస్తా అని చెప్పేసి జీవితంలో ఫస్ట్ టైం వాళ్ళ భార్యను మెచ్చుకుంటాడు. ఎట్లా మెచ్చుకుంటాడో చూడండి. ఫస్ట్ టైం చేసేటోడు కొంచెం తడబడతాడు, అది ఎట్లా తడబడ్డాడో చూడండి. ఫస్ట్ టైం జీవితంలో భార్యను మెచ్చుకుంటాడు. ఎట్లా మెచ్చుకుంటాడో చూడండి. అన్నం పెట్టింది, అన్నం పెట్టగానే అన్నాన్ని పట్టుకుని అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత తెల్లగా వండినవే అన్నం. ఎవరింట్లోనైనా అన్నం తెల్లగానే ఉంటది, ఒకరింట్లో నల్లగా ఒకరింట్లో పచ్చగా అట్లా ఉండదు కదా. అబ్బబ్బబ్బా ఎంత తెల్లగండినే అన్నం అనేసరికి ఏమైంది కానీ ఒక గరిట సాంబార్ పోసిందట, పప్పుచారు. అబ్బా ముల్లంగి మునక్కాయ సాంబార్ అద్భుతం, పప్పుచారు మస్తుకున్నదే, అబ్బా ఏది ఆ పప్పుచారు చేసి చెయ్యి, ఐ లవ్ యూ, మళ్ళీ వచ్చే జన్మ అంటుంటే ఈ పప్పుచారు చేసిన నువ్వే నాకు భార్యగా దొరకాలని కోరుకుంటున్నా అన్నాడంట. వెంటనే కోపం వచ్చేసి సాంబార్ గిన్నె తీసి నేను నెత్తి మీద గుమ్మరిచ్చిందంట. దొంగ సచ్చినోడా, పెళ్ళై 10 ఏళ్ళ వంట చేస్తున్నా, ఒక రోజైనా మెచ్చుకున్నావా? ఈ రోజు నాకు జ్వరం వచ్చిందని పక్కింటి ఆవిడతో వండిస్తే నచ్చిందా? కొన్నిసార్లు ఇక మొన్న రవీంద్ర భారతిలో నాకు సన్మానం జరిగింది. కొంతమంది గమ్మత్తుగా మాట్లాడతారు. మొన్న రవీంద్ర భారతి సన్మానం జరిగింది, అందరూ వచ్చి సాల్వాలు కప్పుతున్నారు, బొకేలు ఇస్తున్నారు, మంచిగానే ఉన్నది. ఒక పెద్ద మనిషి వచ్చిండు, శివారెడ్డి చూస్తుంటా నీ ప్రోగ్రామ్ అన్ని మస్తు చేస్తావా, సూపర్ చేస్తుంటావు. అదే మొన్న దూకుడు సినిమాలో కాజా ఆంటీ లెక్క మస్తు చేసినావు, నేను నిజంగా లేడీస్ అనుకున్నా, ఎవరో కాజా ఆంటీ మస్తు చేస్తుంది యాక్టింగ్ అనుకున్నా. తర్వాత మా బిడ్డ చెప్పింది అరే శివారెడ్డి అంకుల్ కదా, లేడీస్ కాదు అది మొగాయననే శివారెడ్డి అంకుల్ అని చెప్పింది. మస్తు చేసినావు, సేమ్ లేడీస్ లెక్కనే ఉండే. అచ్చా ఏం లేదు శివారెడ్డి, మా వాడు పిచ్చోడు లెక్క రోడ్ల మీద తిరుగుతాడు, నీతో తీసుకోపోరా అంటే నేను పిచ్చోడా? వాళ్ళోడెవడో పిచ్చోళ్ళగా రోడ్ల మీద తిరుగుతాను, ఆయన తీసుకోవాలి నాకు అర్థం కాలేదు. టక్కన మాట్లాడేస్తారు, దానికి ఏమర్థం వస్తుందో ఆలోచించరు. ఒక ఆయన వచ్చి అడ్రస్ అడుగుతున్నాడు, ఏమండి ఇలా నేరుగా వెళ్తే దిల్సునగర్ వస్తుందా అండి? దిల్సునగర్ అవు 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 అనే అంటే అవును అని అర్థం, అవు అంటే అవును అని అర్థం. అది హైదరాబాద్ లో బాగా చలమని అవుతుంది. వేరే చోటకి వెళ్తే అది అర్థం కాదు ఎవరికి, వేరే ప్రాంతాలకు వెళ్తే వేరే ఊర్లోకి పోతే ఎవరికి అర్థం కాదు. అది అవు అంటే ఏందో అనుకుంటారు. అవు అన్నాడు, అవు అనగానే ఏందో అర్థం కాలేదు. అర్థం కాక మళ్ళీ ఇంకొక ఆయన దగ్గర పోయిండు. ఇంకొక ఆయన దగ్గర పోయి ఏంటంటే మీరైనా చెప్పండి ఇలా నేరుగా వెళ్తే దిల్సునగర్ వస్తుందా అండి? అవు అన్నాడు. ఈయన కూడా అవ్వు అవ్వు అంటారు ఏంటి అని చెప్పేసి ఒక సూటు బూట్ వేసుకుని ఆయన దగ్గర పోయిండు. మంచి డ్రెస్ సూటు బూట్ వేసుకున్నాడు, ఆయన దగ్గర పోయిండు. సార్ మీరైనా చెప్పండి సార్ ఇలా నేరుగా వెళ్తే దిల్సునగర్ వస్తుందా అండి? అవు అన్నాడు. ఈయన కూడా అవ్వు అంటున్నాడు ఏంటంటే ఇంకా బాగా చదువుకున్న లెక్కున్నాడు. ఆయన దగ్గర పోయి అడిగాను, ఏంటి సార్ మీరు నేరుగా వెళ్తే దిల్సునగర్ వస్తుందండి? తప్పకుండా వస్తుందా, స్ట్రైట్ గా వెళ్ళు, చక్కగా పోతే ఆ సర్కిల్ అంతా కూడా దిల్సునగరే. హాయ్ బాబాయ్ ఎంత బాగా చెప్పారండి. వాళ్ళు అదిగో అక్కడ ఉన్నారు కదండి ముగ్గురు, వాళ్ళని అడిగితే అవ్వు అవ్వు అంటారు ఏంటండి? అదంతేనే, వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్, చదువుకోలేదు కాబట్టి చదువు రాదు కాబట్టి అలా చెప్పిర్రు, నేను చదువుకున్నాను కాబట్టి ఈ విధంగా చెప్పిన. హాయ్ బాబాయ్ అంటే మీరు బాగా చదువుకున్నారా అండి? అవ్వు అన్నాడు. వెంటనే వాడు మీదే ఊరండి, నాది హైదరాబాదే అన్నాడు. సో ఇట్లా టక్కున మనం నోరు జారుతాం. కొన్నిసార్లు మనం ఎక్కడ ఉన్నామో ఏం మాట్లాడుతున్నాం అనేది తెలియకుండా సడన్ గా నోరు జారుతుంటాం. దానివల్ల కూడా కొన్ని కామెడీలు మనకు ఎదురవుతా ఉంటాయి. అక్కడ దాకా ఎందుకంటే మాలాంటి కమెడియన్స్ చూస్తే, మిమిక్రీ ఆర్టిస్ట్ చూస్తే అందరికీ జోకులు వేయాలనిపిస్తూ ఉంటుంది. మామూలుగా వేరే వాళ్ళతోనైతే అట్లా అనరు, కానీ మాలాంటి వాళ్ళని చూసేసరికి మస్తు మాట్లాడుతుంటారు. అరే అన్న ఏదన్నా ఇదన్నా అదన్నా అన్న డ్రెస్ మస్తుందన్నా అన్న ఇదెక్కడ ఇక్కడ రెంట్కి తెచ్చినావు అన్న, ఇట్లా ఇట్లా కామెడీ చేసుకుంటారు మా మీద. ఒక బిచ్చగాడు ఇందాక సిగ్నల్ దగ్గర సార్ 10 రూపాయలు ఉంటాయి సార్, సార్ 10 రూపాయలు దానం చేయి సార్ అన్నాడు. ఏమయ్యా 10 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? 5 రూపాయలు ఇస్తే తీసుకోవా, 2 రూపాయలు ఇస్తే తీసుకోవా అన్న. అంటే కాఫీ తాగుదాం అనుకుంటాను సార్. కాఫీ 5 రూపాయలు రాసి ఉంది కదా, 10 రూపాయలు ఎందుకు అడుగుతున్నావు అన్న. అంటే నాతో పాటు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అన్నాడు. బిచ్చగాడు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటే గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టి బిచ్చగానే అయ్యా సార్ అన్నాడు వాడు. సో ఇట్లా టక్కున మాట్లాడేస్తారు మమ్మల్ని చూస్తే. అక్కడ దాకా ఎందుకంటే చాలా మంది ఈ మధ్య డ్రంక్ అండ్ డ్రైవ్ లో బాగా మంది దొరుకుతున్నారు. గమ్మత్ ఏమైందంటే పోలీసులకు కూడా కౌంటర్లు వేస్తున్నారు. ఎట్లా కౌంటర్లు వేస్తున్నారు? ఒక ముగ్గురు ఎక్కించుకొని ఫుల్ గా తాగి ముగ్గురు ఎక్కించుకున్నాడు బండి మీద, ముగ్గురు ఎక్కించుకొని జొయ్యి అని పోతాడు. ఈ లోపు పోలీసు అతను చూసిండు, ఆ పాప అన్నాడు. ఏడ చూస్తున్నావు, ఆల్రెడీ ముగ్గురం కూర్చున్నాం, నువ్వేడ కూర్చుంటావు అంటే ఇలా కూర్చోడానికి అడుగుతాడు, లిఫ్ట్ అడుగుతాడు అనుకుంటున్నాడు. అట్లా ఇట్లా గమ్మత్తుకుంటారు అనమాట. ఒక ఆయన అయితే ఫుల్ గా తాగేసి లివర్ పాడైపోయింది, వాళ్ళ భార్య పోరు భరించలేక, వాళ్ళ భార్య తిట్లు భరించలేక డాక్టర్ దగ్గరికి ప్రకాష్ రాజ్ గారు
దట్ ఈస్ ప్రకాష్ రాజ్ వస్తా ఈ విధంగా ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుతుంటారు. అదే రావు గోపాలరావు గారు అయితే నాకు నచ్చిన ఒక డైలాగ్ చెప్తానండి. రావు గోపాలరావు గారు ఎవర్ గ్రీన్ డైలాగ్. సెక్రటరీ వచ్చి ముత్యాల ముగ్గు మూవీలో సెక్రటరీ వచ్చి ఆయన మాట్లాడించినప్పుడు ఆయన మాట్లాడే డైలాగ్ ఎలా ఉంటుంది? నారాయణ వచ్చాడు సార్. వచ్చాడా? తీసుకొచ్చావా? తీసుకొచ్చాను సార్. అబ్బా సెక్రటరీ ఎప్పుడు పనులు బిజినెస్ అయినా కాస్తంత పరిగడుపులు లేచి పచ్చిగాలి పీల్చుకొని పచ్చనారాయణ దర్శించుకోవద్దు. ఎస్ సార్ కాదు, కళ్ళెట్టుకొని చూడు, పైన ఏదో మడ్ర జరిగినట్లేదు, సూర్యుడు నెత్తురుగడ్డలాలేడు అతని చెప్పొచ్చేది ఏంటంటే మడిసన్నాక కాస్తంత కళాపోసన ఉండాలయ్యా. చేయవయ్యా నిన్ను ప్రార్థన చేసేద ఏకదంతమా వల్లపుల చేతి కంఠమున వాకుల నెప్పుడు పాయకుండుమా వల్లపులలోన నీవెగతి దైవ వినాయక లోకనాయక గణనాదా యోగి వరద మమ్ము బ్రోవు శ్రీగణనాథ శ్రీగణనాథ యోగి వరద మమ్ము బ్రోవు శ్రీగణనాథ శ్రీగణనాథ యోగి వరద మమ్ము బ్రోవు శ్రీగణనాథ విజలాదిపా విజలాదిపా పద పదములను కూర్చుమయ్యా విజలాదిపా పద పదములను కూర్చుమయ్యా విజలాదిపా 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 పద పదములను కూర్చుమయ్యా విజలాదిపా విజలాదిపా పద పద్యములను కూర్చుమయ్యా విజలాదిపా గౌరీ కుమారా మమ్ము గరవించు నేలుమయ్యా గౌరీ కుమారా అపక్రమ పరకుల వేతుండదై హరివీర భయంకరుడు శత్రుమరణ వీరుండను యక్ష సిద్ధ సాధ్య గరుడ గంధర్వ కింద కింపుసులే కీలు కీలుకు వీయ సింహుల బలముగల కీచకుడును నామదేవుడును మన పాండు నందలు
దీన్ని విను చెయ్యా మందగా మన పాండును దీన్ని విను చెయ్యా మందగా మన పాండును నా పేరు ద్రౌపది. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానంటే మధ్య దేశాన విరాటరాజు అవుతున్నది ఇప్పుడు అక్క సమక్షం అనుకో నేను నరికెదను. నా అక్క మందిరంలో ఉన్నది కదా చూడు. అందముతో ఇంగువిను సుందరి సుదేశ యంగునిలా అందముతో ఇంగువిను సుందరి సుదేశ అనిదాన అందమలాల గమనను నేనా కన్నర్ పులిసది మించిన నా పేరు సుజేష్ట, నా భర్త పేరు విరాటరాజు, అక్క 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 తమ్ముడా దీర్ఘేష్ చల్లగవర్తి. అక్క వందనమ్మకగారు నిజవాసమున్న కుశలంబే కదా నందనులు కుమారియు నారీమణి సేవకాదులు నీ పొంత మెలంగుయ రంగుబోని మందమరాల గామిని మానిని ఎవరో నాకు చెప్పుమా. నీ చెంగిట ఉన్నటువంటి యొక్క అట్టి ఆ మందమరాల గామిని ఆ మాను ఒక్కసారి ఎవరు అక్క అక్క నా చెంతన ఉండే దాసి దాసిరా దాసియా దాసియా ఊర్వశియా ప్రేయసియా. ఏమిటి నా కొంటె మాటలు? ఇప్పుడంటూ వచ్చావా లేదో అమ్మాయిని చూసి అలా అంటున్నావు, నీకు ధర్మమేనా? లేదు లేదక్క కొంచెము తప్పుకోక్క. అమ్మాయి అక్క మృకేదానుగా కలికిన మంబు మక్కువతో తెలుపుమా. అక్క మృకేదానుగా కలికిన మంబు మక్కువతో తెలుపుమా. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే జయ జగదంబ మదంబ కదంబ వన ప్రియవాసిని హాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ విజాలయ మధ్యగతే మధు మధురే మధు కైటభగంజిని కైటభవంజిని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే. खंड विखंडित रुंड विकुंडित शुंड गजाधिपते त्रिभुगज गंड विदारण चंड पराक्रम शुंड मृगाधिपते निज भुज दंड निपातित खंड विपातित मुंड भटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते. नमः शिवदूतकृत प्रमथाधिपते दुरितदुरीहनुराशय दुर्मति दानवदूतकृतान्तमते